యోబు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టెను, పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. ప్రార్థన. తండ్రి, నీ వాక్యాన్ని బట్టి వందనాలు. ఏ దినమునకు మీరు కృపతో ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రొట్టెను విరిచి మాకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసయ్యా, మాతో మాట్లాడండి, మా హృదయాంతరంగాల్లో కార్యం చేయండి. దేవా, వినుబుద్ధి, గ్రహింపు, జ్ఞానం మాకు ఇవ్వండి. పశ్చాత్తాపం కలిగిన అయా మరి ఉజ్జీవమైన నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలో నీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ, నీ మార్పు కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ అల్పుని నన్ను నీ పాత్రగా వాడుకొని నీ కృపా కార్యం చేసి నాకు తోడయండి, నాకు సహాయం చేసి నన్ను బలపరచమని, నన్ను మరుగుపరిచి నీవు ప్రత్యక్షమవుతూ నా నోటికి తోడయండి. నీ సత్యం, నీ వాక్యం నుంచి నీ కార్యం చేసి దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే విరవబడుట లేక విరగొట్టబడుట. విరవబడటం. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే విరవబడటం. ఇక్కడ భక్తుడైన యోబు ఒక మాట చెప్తున్నాడు. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టెను. యోబు గురించి కన్నం మీద కన్నం అంటే దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం. అది గాయం మీద గాయం, దెబ్బ మీద దెబ్బ. ఏమండి? ఆ వేసి ఆయన నన్ను విరగొట్టెను. ఈ మాట మీకు ఎలా ఉంది? ఏమా, ఈ మాట మీకు ఎలాగుంది? దెబ్బ మీద దెబ్బ కొట్టి, గాయం మీద గాయం వేసి ఆయన మనల్ని విరగొడుతున్నాడు అంటే ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలుకి ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు? ఎందుకు దేవుడు ఇలాగా మానవులను విరగొడుతున్నాడు? ఇలా విరగొట్టడం వల్ల వస్తున్నటువంటి ప్రయోజనాలు, ఉపయోగాలు ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. ఈ రోజున ప్రతి మనిషి కూడా విరగొట్టబడాలి. ప్రతి మనిషి కూడా విరగొట్టబడాలి. దేవుడే అది ఆయనకి ఇష్టమై ప్రతి మనిషిని విరగగొడుతున్నాడు. మనిషి విరగబట్టబడడానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రియులారా, మనకి అందరికి బాగా తెలిసిన పాట ఒకటి ఉంది. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరువు యేసయ్యా, వేరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వేరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరువు యేసయ్యా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు కూడా పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడు? అయ్యా, నీ చేతిలో రొట్టెనయ్యా నేను, నన్ను విరువయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు విరవమంటున్నాడు? దేవుడు కూడా ఎందుకు విరగొడుతున్నాడు? భక్తుడు అడుగుతున్నాడు నన్ను విరువయ్యా అని. దేవుడు కూడా చేస్తున్నాడు. ఏమండి? మనుషులను విరగొడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎందుకు ఈరోజు విరగొట్టబడటం అనే టాపిక్ నేను తీసుకున్నానంటే, దేవునికి విరిగి నలిగిన హృదయాలంటే ఇష్టము. అర్థమవుతుందా? దేవునికి విరిగి నలిగిన మనసులు హృదయాలే ఇష్టం. 34వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటుంది. పద్దెనిమిదవ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. 51వ కీర్తన 17 కూడా చూడండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చూడండి ప్రియులారా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. 147:3 కూడా చూడండి. 47:3. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయాలు కట్టువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు విరగొడుతున్నాడు. విరగొట్టిన వారికి ఆసన్నుడు అంటే దగ్గరగా ఉన్నాడు. విరగొట్టబడిన వారికి ఏమండి మేలు చేసేవాడుగా కూడా ఉన్నాడు. ఈ లేఖనాలు అయ్యేగా మనకు చెప్తున్నాయి. ఇక్కడేమో విరగొట్టేవాడుగా ఉన్నాడు, అక్కడేమో ఆ విరిగిన వారికి దగ్గరగా ఉన్నాడు. ఇంకోసాట చూస్తేనండి ఆ విరిగిన మనసులే ఆయనకి ఇష్టమైనవిగా చేస్తూ ఉన్నాడు. ఏమండి, వారికి కృప చూపేవాడుగా, వారికి మేలు చేసేవాడుగా కూడా ఉన్నాడు. అసలుకి వీటన్నిటి వెనకమాల ఉన్న పరమార్థం ఏంటి? అది ఎందుకు ఇరగొడుతున్నాడు? ఎందుకు వారిని ఇష్టపడుతున్నాడు? ఆ ఇరిగిన దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఆ ఇరిగిన దానికి ఎందుకు దగ్గరగా ఉంటున్నాడు? ఆ ఇరిగిన వారిలోనే ఎందుకు ఆయన కార్యాలు చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాలి. మానవుని యొక్క జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దేవునికి అయిష్టమైనవి కనబడుతూ ఉన్నాయి. దేవునికి అయిష్టమైనవి కనబడుతూ ఉన్నాయి. అవి కనపడ్డప్పుడు మానవుడు వాటి నుండి విరగొట్టబడడానికి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? గమనించండి ప్రియులారా, మనిషి ఈ లోకములో పుట్టినప్పుడు ఈ లోకమును, దాని యొక్క ఆశలను, దాని పోకడలను చూసినప్పుడు మానవ హృదయం ఏమైపోతుందంటే, ఈ లోకపు మనుగడలో, ఈ లోకపు ఆశలలో ఏమండి మానవ హృదయము దేవునికి అయిష్టంగా మారింది. దేవునికి చోటు లేకుండా తయారైంది. దేవునికి విరోధంగా మార్చబడిపోయింది. అది అర్థమవుతుందా మీకు? ఈ లోకము దేవుని దృష్టికి ఔదేయంగా మారిపోయింది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, తనకిష్టమైన బిడ్డలను, తాను ప్రేమించి కోరుకున్న బిడ్డలను, తాను ఏర్పాటు చేసుకున్న బిడ్డలను ఏం చేస్తున్నాడంటే విర్రగొడుతున్నాడు. ఏమండి, ఏం చేస్తున్నాడండి? విర్రగొడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి, మనకిచ్చిన ఆయన మేలులు, ఆయన కృపలను బట్టి, లోకంలో ఉన్న నడవడిక, పోకడ, ఆశలను బట్టి మనమేమవుతున్నామంటే దేవునికి వేరుగా అవుతున్నాము. దేవునికి వేరుగా అవుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునికి అవిధేయంగా వెళుతున్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనిషి తనకు దేవుడు మంచి ఒక అందాన్ని ఇచ్చాడు అనుకోండి, ఆ అందాన్ని బట్టి ఏమవుతున్నాడు? గర్విస్తున్నాడు. మంచి ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అనుకోండి, దాన్ని బట్టి మనిషి ఏమవుతున్నాడు? కళ్ళు నెత్తికెక్కుతున్నాయి, కింద చూడం.
కింద చూడండి, మానవునికి కలిగిన స్థితిని బట్టి ఒక రకంగా మనిషి గర్విష్ఠుడవుతున్నాడు. పొగరపడుతుంది, అహం వస్తుంది. పొగరబట్టి అహముతో గర్వంతో నెత్తికెక్కి నడుచుకుంటున్నాడు మానవుడు. రెండవదిగా చూస్తే మానవునికి కొన్ని ఆశలు, కోరికలు ఉంటున్నాయి. నేను ఎలా బ్రతకాలి, నేను ఎలాగ ఉండాలి, నేను వాటిని చూడాలి, వీటిని చూడాలి, వీటిని అనుభవించాలి, వాటిని అనుభవించాలని చూడండి, నీతికి దేవునికి విరుద్ధంగా పరుగులెత్తుతున్నాడు. మానవుడుకున్న కొన్ని ఆశలను బట్టి, కొన్ని కోరికలను బట్టి ఏమవుతున్నాడంటే ఇటు రమ్మంటే అడుగుపోతున్నాడు, లోపడమంటే అవిధేయుడవుతున్నాడు. ఈ రెండు విషయాల్లో మనిషి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి దూరమయ్యాడు, దేవుని యొక్క ఉద్దేశాలకు అవిధేయుడయ్యాడు, దేవునికి ఏమాత్రము లోబడతలేదు. అంటే మీరు ఒకటి అనొచ్చు, ఏం దేవుడికి మేము లోబడాలా అని. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్తకు లోబడినప్పుడే మన జీవితాలు బాగుంటాయి. అవునా కదా? దేవునికి లోబడ్డప్పుడే మన జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టుకి కొమ్మ వచ్చింది, చెట్టుకి కొమ్మ వచ్చింది. ఆ చెట్టులో నుండి పుట్టిన ఆ కొమ్మ బాగా ఎదిగి దాని ఆకులు, దాని యొక్క సంపూర్తిగా అది పెరిగినాక అది ఫలాలు కాస్తున్నప్పుడు ఆ కొమ్మ అనుకుంటుంది, నేను ఈ చెట్టుకి వేరుగా ఇంకొకరు వెళ్ళాలి, ఇంకొకరు దాటాలి, ఇంకొకరు ఎదగాలి, ఇంకొకరు ఇదవ్వాలి, ఈ చెట్టు నుండి వేరవ్వైపోవాలి అని ఆశయాలతో ఆలోచన చేసి చెట్టు మీద అతిశయపడుతూ చెట్టుకు వేరుగా ఉండాలి అనుకుందనుకోండి, ఆ కొమ్మ ఏమైంది? మీకు అందరికీ అర్థమైపోయింది, అందుకే మౌనంగా ఉన్నారు. ఆ కొమ్మ ఏమైపోయిందండి? చచ్చిపోయింది. మానవుడు కూడా ఎవరి నుండి పుట్టాడు? మానవుని ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? మానవుని ఆయుష్ ఎవరిలోది? ఆరోగ్యం ఎవరిలోది? జీవన ప్రమాణం ఎవరిలోది? ఎవరి కృప వలన బ్రతుకుతున్నాము? అన్నీ అక్కడి నుండి వస్తున్నాయి. ఆయనలో నుండే పుట్టాము, ఆయన వలనే బ్రతుకుతున్నాము, ఆయన లేకుండా మనకేది కూడా లేదు. ఇప్పుడు అలాంటి మనం ఇప్పుడు ఆయనకే వేరవ్వాలనుకుంటే, ఆయనకే దూరం అవ్వాలనుకుంటే, ఆయన మీదే అతిశయించాలనుకుంటే, ఆయన మీదే తిరుగుబాటు చేయాలనుకుంటే అది ఎలా ఉంటుంది? గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనిషి కూడా అలాగే అవుతున్నాడు. మనిషి కూడా అలాగే అవుతున్నాడు. ఎలా అవుతున్నాడంటే, మానవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని పరిస్థితుల్లో గర్విస్తూ ఉన్నాడు. కొంచెం డబ్బు వచ్చింది, కొంచెం ఉద్యోగం వచ్చింది, ఏమండి, కొంచెం హోదా కలిగింది, అప్పుడు ఇక దేవుడితో నాకేం పని? కొమ్మ కూడా ఈ ఆకులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి, చెట్టుతో నాకేం పని అనుకున్నట్టుకుంటుంది. నాకేం పని అనుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? దేవుడు అప్పుడు వెరగొడతాడు. దేవుడు అప్పుడు వెరగొడతాడు. అన్ని విరగొట్టి ఏమి లేని బోడు తల చేసి కూర్చోబెడతాడు. అర్థమైందా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనిషి ఏమండి తనకున్న ఆశలను బట్టి కూడా దేవునికి దూరం అయిపోతాడు. తనకున్న ఆశలను బట్టి, తనకున్న కోరికలను బట్టి దేవునికి ఏమవుతాడండి? దూరం అయిపోతాడు. గమనించండి ప్రియులారా, అమ్మా, నీతికి దూరం అవుతాడు, మంచికి దూరం అవుతాడు, కనికరానికి దూరం అవుతాడు, జాలికి దూరం అవుతాడు, బాధ్యతకు దూరం అవుతాడు. మనిషి అవుతున్నాడా లేదా? అవుతున్నాడా లేదా? కనికరం కలిగి ఉంటున్నాడా అంటే లేదు. దయ కలిగి ఉంటున్నాడంటే లేదు. ప్రేమ కలిగి ఉంటున్నాడంటే, మంచితనం కలిగి ఉంటున్నాడంటే, తగ్గింపు కలిగి ఉంటున్నాడంటే, ఇవేవి మానవుడి దగ్గర కనబడతలేదు. అందుకని మనిషిని ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే వెరగొడతా ఉంటాడు. హల్లెలూయా. మనిషిని ఏం చేస్తాడండి?
ఒక్కొక్కసారి విరగొడతా ఉంటాడు. అలా విరగొట్టినప్పుడు మానవునికి మరలా మొదటి స్థితి గుర్తుకొస్తుంది. మానవునికి మరలా ఏమొస్తుందండి? తాను ఎక్కడి నుండి తీయబడ్డాడో, ఏ స్థితిలో నుండి వచ్చాడో, తానేంటో అనేది అప్పుడు వారికి తెలిసిద్ది. తనేంటో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క వ్యక్తికి తెలిసిద్ది అన్నమాట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తెలిసినప్పుడు ఆ మనిషి మరలా ఏమండి కొంచెం నమ్రతగా బ్రతకడానికి, ఏమండి అతిశయపడకుండా, గర్వించకుండా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా తగ్గి బ్రతుకుతాడు. కాస్త సాటి సహాయము, మంచి మర్యాద కలిగి బ్రతుకుతాడు. పక్కన వాళ్ళని కూడా కలుపుకోగలుగుతాడు. పక్కన వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాడు. పక్కన వాళ్ళతో కూడా మంచిగా ఉండగలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉండడానికి దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఆ మనిషిని కొన్ని శ్రమల గుండా పంపించి నలగొడతా ఉంటాడు. హల్లెలూయా. మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, యోబు గ్రంథంలోనే 30వ అధ్యాయం 14వ వచనం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది అహంకారులను, గర్విష్ఠులను ఇలాగా విరగొట్టి ఏం చేస్తాడంటే ప్రవాహంలో కొట్టుకుపోయేలాగా చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వారు కనపడరు. ఎందుకంటే గర్విష్ఠులకు దేవుడు విరోధి. హల్లెలూయా. గర్విష్ఠులకు దేవుడండి విరోధి. అహంకారులను ఆయన ఎదిరిస్తూ ఉంటాడు. విలాప గ్రంథములో 2వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం తర్వాత విలాప గ్రంథాలు ఉంటుంది, చూడండి. మూడో వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. కోపావేశుడై ఇశ్రాయేలుకున్న ప్రతి శృంగమును అంటే ఏంటి? ప్రతి విధమైన అతిశయాన్ని, ఏ విషయాల్లో ఇశ్రాయేలు అభివృద్ధి చెందిందో, ఏ విషయాల్లో ఘనత పొందిందో, ఏ విషయాల్లో చక్కగా అది కనపడుతుందో, ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాడంట? ఎర్రగొడుతున్నాడు. ఆ ఎర్రగొట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు యొక్క అతిశయం తగ్గింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనదో తెలుసా? విరిగి నలిగిన హృదయం దేవునికి ఎందుకు ఇష్టమైందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిలో ఆ పశ్చాత్తాపము కలిగితే, ఇప్పుడు ఉదాహరణకి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి నేను చెప్తున్నాను. నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు. ఏమండి? నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు. ఈయనకి దేవుడు మహాకృపనివ్వగా ప్రపంచాన్ని అంతా గెలిచాడు. ఆ ఖండంలో ఉన్న ఏమండి చుట్టుపక్కల దేశాలన్నిటిని కూడా ఆయన ఏం చేశాడండి? గెలిచాడు. అన్నీ ఆయన కింద లోబడినాయి. ఆయన గెలిచిన తర్వాత విస్తారమైన ఆస్తి, సంపద, అన్ని దేశాల్లో ఉన్న జ్ఞానులు, టెక్నీషియన్స్ అందరూ అన్ని విధాల సంపద, బంగారమే కానీ, ఆ మంత్రులే కానీ, ఆలోచన పరులే కానీ, సకలాన్ని అన్ని దేశాల నుంచి తెచ్చుకొని దాని అంతటిని ఒక రాజ్యంగా చేసుకొని ఆయన ఒక మహారాజ్యాన్ని స్థాపించాడు. ఆ రోజుల్లోనంట నీళ్ల మీద తేలియాడే నగరాన్ని కట్టారంట వాళ్ళు.
అంత గొప్ప ఆర్కిటెక్చర్స్ ఆ రోజుల్లోనే ఉండేవాడు. ఏమండి, పెద్ద పెద్ద భవనాలు, శృంగారమైన భవనాలు, ఇలాంటి ఎన్నో గొప్ప గొప్పవి. ఎందుకంటే ఆయా దేశాల్లో ఉన్న సంపద, ఆయా దేశాల్లో ఉన్న జ్ఞానులు, ఏమండి శాస్త్రజ్ఞులు అందరూ ఇప్పుడు ఎవరు వశమయ్యారు? ఈయన వశమయ్యారు. కాబట్టి ఈయన దాని అంతటిని బట్టి ఏం చేస్తున్నాడంటే గొప్పగా తన రాజ్యాన్ని, తన యొక్క పట్టణాన్ని, తన యొక్క రాజధానిని బాగా చేసుకున్నాడు. అర్థమవుతుందా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా కట్టుకున్నాక ఈయన ఏమయ్యాడంటే బాగా అతిశయించాడు. ఈయన ఏమయ్యాడండి? బాగా అతిశయించాడు, బాగా గర్వించాడు. హృదయంలో అనుకుంటున్నాడంట, నా జ్ఞానమే, నా శౌర్యమే, నా యుద్ధ వీరత్వమే, నేనే దీని అంతటిని గెలిచి నేనే కట్టుకున్నాను, నేనే ఇది చేస్తున్నానని చెప్పేసి ప్రియులారా హృదయంలో గర్వించాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనకి మానవ మైండ్ పోయిందంట. మానవ మైండ్ పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మైండ్స్ వచ్చింది ఆయనకి? పశువు వలె గడ్డి మేసేవాడులా తయారైపోయాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దానియేలు గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. నాలుగో అధ్యాయం 30వ వచనం. నీ రాజ్యం నీ యొద్ద నుండి తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలం నీకు ఇలాగ జరుగునని చెప్పాను. చూడండి 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. చదువు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. తన చిత్తము జరిగించువాడు. నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులు నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయుచు నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మ్యాటర్? ఏమండి, చదివింది గ్రహించారు కదా ప్రియులారా? ఈ రాజు విషయములో దేవుడు చేసిన కార్యం, ఎప్పుడైతే తనకు కలిగింది చూసుకొని అతిశయపడ్డాడో దేవుడు ఆయన దగ్గర ఉన్నదంతా కూడా తీసేసాడు. ఆ రాజ్యాన్ని తీసాడు, ఆ వైభవాన్ని తీసేసాడు. అసలు ఆ జ్ఞానం మానవ మైండ్ కూడా లేకుండా పోయిందంట. మనం ఎంతగా అతిశయించి గర్వపడతామో అంతగా కింద పడతామో. ఎందుకంటే దేవుడు మనలో ఏమాత్రం అలాంటి దుష్ట లక్షణాన్ని, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, తప్పుగా ఏమన్నా మాట్లాడారనుకో, ఒకటిస్తావు ఇవా ఇస్తారు కదా, ఇవ్వకుండా ఏ తల్లిదండ్రులు ఊరుకోరు. ఎందుకని? తమ పిల్లలు
అలా మాట్లాడకూడదు. తమ పిల్లలు అలాగా గర్వంగా ఉండకూడదు. వాళ్ళలో అలాంటి స్వభావం కనబడకూడదని ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డలను చక్కగా పెంచుతారు. ఒక దెబ్బ కొట్టైనా ఇంకొకరు ఏనుకోతారే ఆడికి ఒక పూట అన్నం మానేండ్రా అంటారు. అవునా కదా? గమనించండి ప్రియులారా, దేవుడు కూడా అలాగే తన బిడ్డలు ఏమాత్రము అతిశయపూర్ణులుగా గర్విష్ఠులుగా ఉండటం ఇష్టపడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెబుకద్నెజరు ద్వారా దేవుడు ఈ గుణపాఠాన్ని మనకు అందరికి కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఈ నెబుకద్నెజరు ద్వారా దేవుడు ఈ గుణపాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెబుకద్నెజరుని మనం చదివాము, చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ముందు ఒక పాఠంగా ఆయన ఉంచాడు. ఆయనకి ఉన్నదంతా కూడా విరిచేశాడు. ఎప్పుడైతే ఆయన తన స్థానం ఏంటో, దేవుని స్థానం ఏంటో గ్రహించాడు. అర్థమవుతుందండి? దేవునికి విరిగి నలిగిన హృదయం ఎందుకు ఇష్టము అంటే ఇక్కడే